ఈరోజు కాంగ్రెస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము కాంగ్రెస్ పార్టీ యొక్క పార్లమెంట్ యొక్క ఎలక్షన్ల యొక్క విజయానికి కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ మద్దతుగా మేము నిర్వహించేటువంటి ఈ ప్రెస్ మీట్ యొక్క కార్యక్రమము మందకృష్ణ మాదిగ గత కొద్ది రోజుల నుండి అదే పనిగా కాంగ్రెస్ వాళ్ళను కానీ మరియు మాదిగ జాతికి అన్యాయం జరిగిందని ప్రతినిత్యం ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పార్టీని తప్పుదోవల పట్టించే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. మరి మందకృష్ణ గారికి ఒకటే మేము తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, మందకృష్ణ మీరు 30 సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు. మీరు పోరాటం చేసినటువంటి ఫలితాలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలించుకొని మీరు ఏ విధమైన విజయాలు సాధించారు, జాతికి న్యాయం ఏ విధంగా సమకూర్చారనే విషయాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఈ సమావేశం తరపున తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాదిగ జాతికి అన్యాయం జరిగింది, మాదిగ జాతికి అన్యాయం జరిగింది అని చెప్తాన్నాడు. మాదిగ జాతికి ఏం అన్యాయం జరిగింది? గత కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాదిగ జాతికే కాదు దళిత జాతులకు న్యాయం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరిగిందని నేను ఈ సమావేశాలు తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి పరిశీలించుకోండి మిత్రులారా. ఈ సమాజంలో మను ధర్మానికి జాతి అంటరాని తరానికి గురైనటువంటి పరిస్థితుల ఈ భారతదేశంలో దళిత జాతులు ఉండేవాళ్ళు. ఈ దళిత జాతులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా మందకృష్ణకు తెలియదు. నేను ఈ సమావేశం ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ దళిత జాతులలో ఎన్ని కులాలు అగ్రవర్ణాలకు బలైనవి తెలుసా? 25,000 ఉపకులాలు ఉన్నాయి ఈ భారతదేశంలో. 5,000 మేను ప్రధాన కులాలు ఉన్నాయి. ఆ ప్రధాన కులాలు కాస్త అందులో 5,000 కులాలు కాస్త 3,000 కులాలు కనుమరుగైపోయి ఇప్పుడు ప్రజెంట్ 2,000 కులాలు మాత్రమే కొనసాగిస్తున్నాయి ఈ భారతదేశంలో. 25,000 కులాలు ఉపకులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం 5,000 కులాలు మాత్రమే ఇప్పుడు కొనసాగిస్తున్నాయి. మిగతా 20,000 కులాలు కనుమరుగయ్యాయి. అవి ఒక మాదిగ జాతికి 52 జాతులు ఉపకులాలు ఉంటాయి. అది మీకు తెలిసిన విషయమే. ఆ 52 జాతులు ఈరోజు సమాజంలో ఉన్నాయా? ఒకసారి మీరు ఆత్మ పరిశీలించుకోండి. ఇప్పుడు ఆ జాతులు ఏమయ్యాయి? అవి చనిపోయాయా, లేకపోతే సమాజంలో ఇంకా వేరే జాతులకు మెర్జ్ అయ్యాయా అనే విషయాన్ని మీరు తెలియజేసుకోవాల్సిందిగా నేను మందకృష్ణ అన్నకు తెలియజేస్తున్నాను. ఇవాళ మందకృష్ణ అన్న కేవలం వర్గీకరణ పెట్టింది మాదిగ జాతి కోసమేనా, లేకపోతే మాదిగ జాతి ఉపకులాలు కూడా బాగుపడాలని కోసమా, లేకపోతే దళిత జాతి మొత్తము దళిత జాతికి సంబంధించినటువంటి అన్యాయాలకు సరైన న్యాయం చేయడం కోసం మందకృష్ణ అన్న వర్గీకరణ పెట్టిండా అనే విషయాన్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే కోరుకుంటున్నా. ఈ ఎంఆర్పిఎస్ స్థాపించడానికి కారణం మందకృష్ణ అనే వ్యక్తి మాదిగ జాతిని మొత్తం ఒక తులభారంగా వేసుకొని నేనే జాతికి మూలకారకుని, నేను జాతిని సృష్టించిన, నేను ఒక దేవుణ్ణి, లేకపోతే నేనే ఈ జాతిని పుట్టించి పెంచి పోషించినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు జాతి మీద హక్కు మందకృష్ణకి ఎక్కడదని నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి గమనించండి. భారతదేశంలో 75 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేశంలో అనేకమైనటువంటి ఆటంకాలు మనం ప్రతి అడుగడుగులా మనం పడ్డాము. దీనికి కేవలం ఏంటిదంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి మనుధర్మ విధానం అనేది అంటరాని కులాలకు అట్టివేసి మమ్మల్ని అణిచివేయడానికి గురి చేశారు. ప్రతి దాంట్లో మాకు వెనుకబాటుతనాన్ని తీసుకొచ్చారు. అది కేవలం ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకుపోయి రాజ్యాంగాల్లోనే మార్పులు, మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా మమ్మల్ని తీసేసి రాజ్యాంగాన్ని తొలగించాలని నిర్మించాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారనే దాని మీద మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము. నరేంద్ర మోడీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. 2 సార్లు ప్రధానమంత్రి అయినప్పుడు కానీ వర్గీకరణ
మూడోసారి ప్రధానమంత్రి అయితే ఎట్లా వస్తుందని చెప్పేసి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆయన మాటలు కల్లిపల్లి మాటలకు నమ్మి మీరు దళిత జాతి మొత్తము ఇలా నరేంద్ర మోడీ మాకు న్యాయం చేస్తారనే దాని మీద మందకృష్ణ మాట్లాడే మాటలకు మాదిగ జాతి కానీ మాదిగ ఉపజాతులు కానీ ఇవి కానీ మీరు నమ్మకాన్ని అని నేను చెప్తున్నాను. కేవలం అది న్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది. మీరు గతంలో చూసుకోండి, మనకి ఇల్లు లేని పరిస్థితుల ఇంద్రమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. భూమి లేని పరిస్థితుల భూ సమీకరణాలు చేసి కనీసం ఒక్క పేదవానికి కనీసం ఎకరం భూమి లేని పరిస్థితి, కనీసం ఎట్టి సాకిరి చేసే పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ అదన్నిటికీ మన పేదవాళ్ళకు ప్రతి ఒక్కరికి ఒక 2 ఎకరాలు 3 ఎకరాల భూమి ఉండాలని దళితులకు ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించి సప్లాన్స్ చేసి ప్రతి రాష్ట్రంలో దళితులకు భూములు కొనిచ్చే పరిస్థితి ఉన్నది. మీరు గత ప్రభుత్వంలో చూడండి, ఇప్పుడు మొన్న కేసీఆర్ కూడా అదే సప్లాన్ నిధులతోటి దళితులకు 3 ఎకరాలు కొనిస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదేవిధంగా కొన్ని గ్రామాలలో 3 ఎకరాల భూములు ఇచ్చాడు, నేను కాదంటలేను. కానీ సరైన న్యాయం జరగలేదు దళితులకు. బీఆర్ఎస్ పార్టీలో కూడా అతడు కూడా సామాజిక అన్యాయం చేసిందని చెప్పి కూడా నేను ఈ సమావేశంలో తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మాకు ఇక్కడ కావాల్సింది రాజ్యాంగం వర్సెస్ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగత్యాలు ఈ సమాజంలో చాలా ఘోరాతిఘోరమైన పరిస్థితి తీసుకుపోతున్నాయి. ఈరోజు మళ్ళీ కాక బీజేపీ ప్రభుత్వం కాక వస్తే దళితుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒకసారి గమనించండి. మీరు ఓటేసే ముందు మనకు ఓటు హక్కే లేదు. దళితులారా, ఈ సమాజంలో మనం ఎంత శాతం ఉన్నామనే విషయాన్ని మీరు గమనించండి. బహుజనులారా, ఎంత శాతం ఉన్నదని గమనించండి. 80% మనుషులు ఈ భారతదేశంలో ఉన్నారంటే అది దళిత బహుజనులే, గిరిజనులే, ఎస్టీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఓటు సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలో ఆయుధం ఇచ్చింది ఆ దేవుడు అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి ఆయుధాన్ని మనము ఓటు రంగంలో పెట్టి మంచి లీడర్లను ఎంచుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని సమాజాన్ని భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను నిలగొట్టాలనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ భారతదేశం బీజేపీ ప్రభుత్వంలో మీరు ఇరుక్కపోయి రేపొద్దున బీజేపీ ప్రభుత్వం చేసిన మాయ మాటలకు నమ్మి మళ్ళీ మూడోసారి కాక అధికారం వాళ్ళ చేతిలో పెడితే ఈసారి మన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కంప్లీట్గా చట్టాలను మార్చి వాళ్ళకు కావాల్సిన చట్టాలను అనుకూల చట్టాలు తెచ్చుకొని మనల్ని మళ్ళీ 1000 సంవత్సరాల క్రితం వెట్టి సాకిరి ఎట్లయితే జీతాలను ఉంచుకున్నామో అదే పరిస్థితి మన పిల్లలను కూడా జీతగాళ్ళుగా సరైన చదువుకు న్యాయబద్ధంగా చేయకుండా చిన్న ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి చాలా పరిస్థితి. బీటెక్ చదివి కూడా 5,000కు 10,000కు ఉద్యోగం చేస్తున్నారు. అది మీకు తెలుసు. బీఈడీలు ఎంఈడీలు చేసి కూడా చిన్న పనులు చేస్తున్నారు. ఇవాళ స్విగ్గీ కానీ ఇవాళ జొమాటో ఇలాంటి బైక్ రైడింగ్స్ చేసుకొని బతికే పరిస్థితి ఇలా పీజీకే విద్యార్థులకు ఉన్నది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు సంస్థలను చేసి ప్రైవేటీకరణలో మొత్తం బానిసత్వం చేయాలనే ఆలోచనతోటి ఇలా నరేంద్ర మోడీ కంకణం కట్టుకొని ఉన్నాడని చెప్తున్నాను. ఇదే విధంగా ఇలా నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే ఇతర దేశాలలో ఈ పెట్టుబడిదారులకు ప్రోత్సహించి ఆ పెట్టుబడిదారులు చేసినటువంటి హామీలకు అతడు సంతకాలు ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో కేవలం బానిసత్వానికే ఉండే విధంగా నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద లోతెత్తులో ఆలోచిస్తున్నది. ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జోడో యాత్ర జరిగింది. జోడో యాత్రలో అనేకమైనటువంటి విషయాలను సంక్షిప్త చేసి ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎవరు, ఏ విద్యార్థులు, ఏ యువకులు, ఏ రైతులు, ఏ సంబంధించిన ఉద్యోగుల సంఘాలకు ఏ న్యాయమైన సరైన న్యాయం చేయాలనే ఒక ప్రణాళిక ఖచ్చితత్వాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో చేయబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ రాష్ట్రం ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రం ఎట్లయితే కేసీఆర్ ఉద్యమం ద్వారా ఆయన నాయకత్వంలో ఎట్లయితే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పుకుంటున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క విధుల గురించి మొత్తం దాని సంక్లిష్ట చరిత్ర గురించి కేసీఆర్కి ఎట్లయితే అవగాహన ఉన్నదో మన ప్రియతమ రాహుల్ గాంధీ కూడా ఈ దేశ పరిస్థితి గురించి అంతే అవగాహన ఉన్నది. ఇది తరతరాల సంబంధించినటువంటి మన సంపదను, మన ఖనిజ ఉత్పత్తిని దోచుకునే కుట్ర బీజేపీ చేస్తుందనే విషయాన్ని మీరు గమనించాల్సిందే చెప్తున్నాను. అంతేకాకుండా వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి కోటా. ఈ కోటాలో ఒక ఉపకులానికి ఇచ్చినటువంటి మాదిగ ఉపకులానికి ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ఇది అన్యాయం చేసిళ్ళు. మాదిగ జాతికి అంటే మాదిగ జాతి కోసమే నువ్వు వర్గీకరణ చేసినావా మందకృష్ణ? ఒకసారి ఆలోచించు. ఈ ఎంత పెద్ద
పెద్ద సమస్యలను పక్కన పెట్టి చిన్న చిన్న అంశాలను పెట్టుకొని ఒక ఉపకులానికి ఇంత తప్పేంది? ఉపకులం వ్యక్తులు నాయకత్వం వహించద్దా? 1-2% ఉన్నటువంటి కులాలు ఇవాళ రాజకీయ నాయకులు కావద్దా? అభివృద్ధి కావద్దా? అది సమీకరణ కాదా? సామాజిక న్యాయం కాదా అని చెప్పేసి నేను ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సమాజంలో చాలామంది వ్యక్తులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే, విద్య అనేది కంప్లీట్గా మనకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. రాబోయే రోజులలో విద్యకు సంబంధించినటువంటి పీఠము మనకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఎస్సీలకు సపరేట్ అయిన యూనివర్సిటీలు, గురుకులాలు, ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక సంబంధించిన ఉద్యోగాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ కంప్లీట్గా రిజర్వేషన్లు తొలగించి వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు కూడా రాకుండా చేసే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో విద్యార్థులు అందరూ మేల్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థి రేపు దేశానికి కావాల్సిన మొదటి పౌరులు విద్యార్థులే. కాబట్టి ఇప్పుడున్న మేధావుల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పిల్లల విద్యను పోగొట్టుకోకుండా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేసి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు ఎలక్షన్లకు వరంగల్ పరిధికి వస్తే మాత్రం ఇది కరెక్ట్ న్యాయబద్ధమైనటువంటి సీటు. ఇక్కడ మేధావి అయినటువంటి కడియం శ్రీహరి కూతురికి ఇవ్వడం కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఆమె సామాజికంగా ఆమె ఒక డాక్టర్ వృత్తిని వదులుకొని సమాజానికి మంచి సేవ చేయాలని, మహిళలకు మంచి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఆమె పోటీలో ఉంది. ఈరోజు ఆ పోటీలో ఉన్న దానికి ఆమె ఒక మతాంతర కులాంతర వివాహం చేసుకున్నారని, ఆమె అవినీతి ఆరోపణల వ్యక్తులని, తన తండ్రి మోసం చేసిందని, తన తండ్రి దళితులకు అన్యాయం చేసిందని అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మంచి సామాజికంలో బతికినటువంటి వ్యక్తులు తన జీవితంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి అనే వ్యక్తికి చిన్న ఘోరంత మచ్చలేదు. ఒకవేళ మచ్చున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తక్షణమే తనను తొలగించడానికి సిద్ధంగా ఉన్నది. మీరు నిరూపించగలుగుతారా? మందకృష్ణ గారికి నేను ఒకటే తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. రేపు పొద్దున మీరు నిరూపించినట్లయితే ఇదే మందకృష్ణ గారికి నేను సవాల్ విస్తున్నాను. అతను కంపల్సరీ మేము తొలగించి వేరే వాళ్ళకి టికెట్ ఇప్పిస్తాం. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? ఖబర్దార్ మందకృష్ణ, మీరు ఖచ్చితంగా దీని మీద మీరు ఆరోపించాలి. మీరు ఏదో మేము మాది వల్ల మొత్తం మాకు సంబంధించిన కొమ్ము కాసినట్టు మేము ఎంఆర్పిఎస్కు సృష్టికర్తలం, జాతి మొత్తం మాకు చెప్పినట్టు వింటురని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేయబట్టే జాతి హీనమైన పరిస్థితికి పోయింది. అది ఎలానో నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇలా జాతి పేరు చెప్పుకుంటే భయపడే పరిస్థితికి నువ్వు కొంతమంది గుండాలను తయారు చేసినావు. జాతి పేరు మీద అడుక్కుంటారు తెలుసా? సమాజంలో ఒక ఆఫీసర్ల దగ్గరికి పోయి బెదిరించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎక్కడ పంచాయతీ చేసినా వాళ్ళను బందీలుగా చేసి వాళ్ళను జనగా పిలిచే పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి వర్గీకరణ ఉన్నటువంటి వ్యక్తులు తిరుగుతున్నారు. సో వీళ్ళకు మీరు ఏమి న్యాయం చేసిళ్ళు, ఏం తెలివి నేర్పిళ్ళు, సమాజంలో మీద పడి గుంజుకొని తినమని చెప్పిలా. ఇవాళ మాది వాళ్ళకు సీటు ఇవ్వడం కన్నా ఇంకా వేరే వాళ్ళకి సీటు ఇస్తే మంచిది. ఎందుకంటే ఇలాంటి గుండాగాలను ఇచ్చి మేము సమాజంలో మేము ఒక దుర్మార్గమైన వ్యవస్థకు మేము దారితీసిన వాళ్ళమైనా అని చెప్పేసి మిగతా జాతులకు ప్రేరేపించే పరిస్థితి ఇవాళ నువ్వే తీసుకొచ్చినావని చెప్తున్నా మందకృష్ణ. ఈ విషయాన్ని మీరు గమనించండి. దయచేసి ఇప్పటికైనా సమాజంలో మేల్కొండి. ఇవాళ వరంగల్ పార్లమెంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. దానికి కావాల్సినటువంటి మీరు అందరూ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు సరైన విధంగా న్యాయబద్ధంగా మీరు నిజాయితీగా ఓటు వేసి పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు గెలిచే విధంగా, మరియు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించే విధంగా మన దేశ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను ఈ యొక్క సమావేశంగా తెలియజేస్తున్నాను. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని సమాజంలో గుర్తించండి. విద్యార్థులారా, మీరు చిన్నగా చదువుకున్నా పెద్దగా చదువుకున్నా రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ పట్ల కానీ మీకు ఒక అవగాహన అనేది ఉంది. ఇప్పటికీ ఆ అవగాహన ప్రకారం మనం రాజ్యాంగం మారితే ఏ పరిస్థితులకు వెళ్ళిపోతామని ఒక ఆలోచన చేసుకొని మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. మీడియా మిత్రులకు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు మా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా పేరు బొట్ల మార్చి, నేను కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని.